కడిగేదాకా ఎవరు దగ్గరికి రాలేదు. నేను షాప్‌కెళ్ళి మసాలా తీసుకొని వచ్చే వరకే ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ ఏసి మ్యారినేట్ చేసిండు. "ఏం కాకా కర్రీ నేను చెయ్య అని చెప్పేసి అన్నావు కదరా" అని అంటే, "ఏ కర్రీ చేస్తారా ఈరోజు డిఫరెంట్‌గా ట్రై చేస్తా. చూడు ఎట్లా ఉంటదని" చెప్పేసి అంటుండు. వాడు ఎట్లా చేస్తాడో చూద్దాం. డైరెక్ట్ మ్యారినేట్ మొత్తం చేసేసినాము. ఇందులో ఆనియన్ లేదు, టమాటా లేదు, మిర్చి లేదు, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి ఏమి లేవు. డైరెక్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ ఏసేసిండు. ఆయిల్ తర్వాత ఎట్లా చేస్తావు కాకా అని అంటే, "నువ్వు ఆగురా బయ్ నేను చేస్తా. నువ్వు తిను టేస్ట్ చూడు. లేదంటే దేనికంటే దానికి రెడీ" అని చెప్తుండు. ఇగో ఆయిల్ ఎక్కువ ఏసేసి మళ్ళా తీసేసి మంచి ఆయిల్‌లో పోస్తుండు. "ఆయిల్ ఖరాబ్ అయితదిరా బాబు" అంటే వాడు ఇనట్లేదు. "ఏం కాదురా బానే ఉంటదని" చెప్పిండు. ఇప్పుడు కర్రీ ఎట్లా ఎట్లా చేస్తాడో చూద్దాం. ఎందుకంటే ఆనియన్ లేదు, టమాటా లేదు, ఇవేం లేవు కదా! ఓన్లీ మిర్చి పౌడరు, మసాలా, గరం మసాలా, ఫిష్ మసాలా ఇట్లాంటి కొన్ని కొన్ని ఏసేసి డైరెక్ట్ మ్యారినేట్ చేసిన ఫిష్ తీసుకొనొచ్చి కాగిన ఆయిల్‌లో ఏసేసిండు. టేస్ట్ ఎట్లా ఉంటదో చూడాలింకా. కానీ ఇట్లా చూస్తేనే ఆ ఫిష్‌ని నార్మల్‌గా ఇలా చూస్తేనే అట్లా తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఆ కలర్ ఎట్లా కనిపిస్తుందో. వాడిని అడుగుతేనేమో టేస్ట్ బాలేకపోతే "నువ్వు నన్ను ఏదైనా అనరా భయ్" అని చెప్పేసి అంటుండు. టేస్ట్ ఎట్లా ఉంటదో నేను చెప్తా మీకు తిని. ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయ్స్. మస్తు అంటే మస్తుంది. నేనేమో అనుకున్నా గానీ ఎక్సలెంట్ ఉంది టేస్ట్ అయితే. పీస్ కూడా మస్తు ఉడికిపోయింది అది.